ఎమ్మెల్సీ కవిత గారు ఏడ్చుకుంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాన్నను జాగ్రత్త అన్నాను జాగ్రత్త అనుకుంటూ పార్టీకి తన సభ్యత్వాన్ని రాజీనామా కూడా చేయడం కూడా జరిగింది. అందులోనూ నేను ఏ పార్టీలో కూడా జాయిన్ కావడం లేదనుకుంటూ మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారిని మళ్ళీ టార్గెట్ చేసుకుంటూ ఆయన 6 అడుగుల బుల్లెట్ కాదనుకుంటూ మళ్ళీ ఆవిడ గారు మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ ఇష్యూ పైన తెలంగాణ వ్యవస్థల మొదలుగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాగా అత్యుత్సాహంతో అటు టీడీపీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరీ చెలరేగి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ సమస్యల గురించి వీళ్ళు మాట్లాడకపోవడం దురదృష్టం, వీళ్ళను ఎన్నుకోవడం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం. అదేవిధంగా కవిత గారు మాట్లాడిన ముచ్చట్ని చూసుకునే ప్రయత్నం చేస్తే, నాన్న జాగ్రత్త, మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి, కేటీఆర్కు ప్రమాదం పొంచుంది, రామన్న నాన్న ఆరోగ్యాన్ని పార్టీని కాపాడుకో, కాళేశ్వరం డబ్బుతో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ ఫండింగ్, సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించేందుకు రూపాయలు 60 లక్షలు పంపారు, సంతోష్కి ధనదాహం, అడవులను కొట్టేయాలని చూశాడు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం అన్న కుట్ర, అందులో భాగంగానే మొదట నన్ను బయటకు పంపారు, హరీష్ రావు వల్లే విజయశాంతి ఈటల బీఆర్ఎస్ను వీడారు, ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్, సంతోష్, శ్రావణ్ రావులే, నా సిబ్బంది రామన్న సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు, రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యింది నిజం కాదా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ముచ్చట్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏవైతే కల్వకుంట్ల కవిత గారు చెప్పిన ముచ్చట పరంగా చూసుకుంటే, హరీష్ రావు వల్ల మా కుటుంబం విచ్ఛిన్నమైపోయేటట్టుంది, హరీష్ రావు గారి వల్ల తెలంగాణ వ్యవస్థే ఆగమైపోయేటట్టుంది, హరీష్ రావు రేవంత్ రెడ్డితోటి కుమ్మక్క అయిపోయిన విషయం నిజం కాదా అనుకుంటూ మాట్లాడింది. నిజానికి రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపిందే కవిత, వాళ్ళ యొక్క బామర్దితోటి ఇద్దరి పొత్తులో వీళ్ళు బిజినెస్ నడుపుతూ ఉన్నారు, ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు, ఆ నిజానే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసడం, మెయిన్ క్యాడర్లను ఉద్దేశించి మాట్లాడడం. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఏంటిది, మా శత్రువు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, పోయి కవిత వాళ్ళతో చేతులు కలపడం ఇది సరైన పద్ధతి కాదంటూ కేసీఆర్ గారు వాళ్ళ మెయిన్ క్యాడర్లతోటి మాట్లాడి ఆవిడ గారి యొక్క సభ్యత్వాన్ని పార్టీ నుంచి తీసివేయడం జరిగింది, అవిని పార్టీ నుంచి వెలివేయడం కూడా జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ పరంగానే ఆవిడ గారు మాట్లాడడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు లటక్కున స్పందించారు. మళ్ళా లటక్కున ఎట్లా గిట్లా ఆ చెత్తగాళ్ళ వెనుక నేనెందుకుంటా, హరీష్ సంతోష్ వెనుక అని కొందరు, కవిత వెనుక ఉన్నారని మరికొందరు, అలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసేవారిని బండకేసి కొట్టాలి, నేను ఎవరి వెనుక ఉండను, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ముందుంటా, అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక ఆ కుటుంబంలో పంచాయతీ, రాష్ట్రంలో మరే పార్టీ బతకవద్దనుకున్న బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుంది, పాలమూరు పేదరికానికి ఎగ్జిబిషన్ కాదు, అభివృద్ధి ప్రదర్శనకు వేదిక కావాలి, సీఎం భద్రాద్రి జిల్లా బెండలపాడులో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేయించిన రేవంత్ రెడ్డి. అయితే గీతీర్ఘ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడు చూశారు మీరు, ఏమంటాడు, ఎవరైనా సంతోష్ రావు వెనకాల హరీష్ రావు వెనకాల నేనుండా, కవిత గారి వెనకాల నేనుండా, నేను వాళ్ళతోటి ఉండా, అలా చెప్పేటోళ్ళని కూడా బండకేసి కొడతా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఈ విషయాన్ని ఎవరైనా అడిగినలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కేటీఆర్ పోయి ప్రెస్ మీట్ పెట్టిండా, లేకుంటే కల్వకుంట్ల కవిత చెప్పగానే ఈయన మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ తనకు తానే అడ్డంగా నేను కవిత వెనకాల ఉన్నది నేనే అనుకుంటూ ధైర్యంగా మాట్లాడుతున్న దృశ్యాన్ని కనుక మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తీరుగా కవిత వెనకాల నేనున్నా, ఇక బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేసేట్లా నాకు ఒక అస్త్రం దొరికింది, అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయిన కవితకు నేను పార్టీ పదవిని కూడా ఇచ్చుకుంటా ఏమైనా చేసుకుంటా అనుకుంటా మంత్రాలు జరుపుకున్నారు. ఏ విధంగా అయితే షర్మిల గారు పార్టీ నుంచి ఈ తీరుగా వచ్చేసారో అదే తీరుగా కవిత గారు పార్టీ నుంచి బయటకు వచ్చుడు కూడా కరెక్ట్ కాదు. వచ్చినట్టుగానే ఈరోజు ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడాలా, అంతేగాని బీఆర్ఎస్ పార్టీనే హరీష్ రావు గారినే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతుంటే ఇక్కడ ప్రిపేర్డ్గా స్క్రిప్టెడ్ లెక్క ఆవిడ గారు మాట్లాడుతున్నట్టు అవుపడుతుంది. అయితే ఆవిడ గారు వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక మనిషి ఉన్నాడు, ఆ మనిషి మధ్యవర్తిగా పనిచేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మధ్యవర్తి నుంచి
కవిత గారికి ఆ స్క్రిప్ట్ అందుతుంది. ఆ స్క్రిప్ట్ బట్టి వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసుకుంటూ ఉండాలి. ఈ బీఆర్ఎస్ పార్టీని ఇంకా ముక్కలుగా చేయాలి, అంటే బలమైన నాయకుడిని ఎంచుకోవాలి. ఇదే విధంగా ఆ యొక్క హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకుంటూ ఈ విధంగా డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది అసలు కథ వీళ్ళది.